హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మటన్‌కి దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా కుక్కర్‌లో. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దానికోసం కావాల్సినవన్నీ ఇక్కడ మెన్షన్ చేశాను. ఇది కూడా ఒకసారి చూడండి. తర్వాత ప్రాసెస్‌లోకి వెళ్దాం. దానికోసం కేజీ మటన్ తీసుకున్నాను. నేనైతే పెద్ద పీసెస్ కొట్టించుకోవాలి. దాంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, కొంచెం పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకుని తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. పిండుకుని బాగా కలపాలి. మొత్తం మటన్కి పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనాకు వేసుకోవాలి మళ్ళీ. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మటన్ని. తర్వాత కుక్కర్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్, తర్వాత కొంచెం గీ వేసుకోవాలి. తర్వాత ఇది చూసారు కదా రాతి పువ్వు, తర్వాత బిర్యానీ మసాలా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ అవి వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇంకా ఏమైనా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు మసాలాలు. తర్వాత కొంచెం పుదీనా, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత ఒక టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి కొంచెం. తర్వాత ధనియాల పొడి కొంచెం, బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కారం వేసుకోవాలి. కారం వేస్తే కొంచెం కలర్ ఉంటుంది బిర్యానీ అనేది. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మటన్లో వేసాం కాబట్టి చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ఈ గిన్నెతో కొలత తీసుకున్నాను. ఒక గిన్నె రైస్ తీసుకున్నాను. ఆ గిన్నెతో గిన్నెన్నర వాటర్ పోసుకోవాలి. మటన్లో వస్తాయి కదా వాటరు, ఆ మటన్లో వాటర్ కూడా కలుపుకుని 1.5 వచ్చేలాగా కలుపుకుని వాటర్ పోసుకోవాలి. తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత ఇట్లా వాటర్ బాయిల్ అయిన తర్వాత బియ్యం వేసుకోవాలి మనం దీంట్లో. మళ్ళీ వాటర్ పడకుండా ఓన్లీ బియ్యం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా అన్నము కొంచెం ఉడికిన తర్వాత మనం మటన్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. మటన్ ముక్కలు కిందకుండి రైస్ పైకి ఉండేలాగా సర్దుకోవాలి. దీన్ని ఇలా పెట్టుకుని తర్వాత పైన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. నెయ్యి ఇట్లా పైన వేసుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా కూడా పైన వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వస్తే చాలు. విజిల్ వచ్చిన తర్వాత వెంటనే తీయకుండా ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మూత ఓపెన్ చేయాలి. అప్పుడు అన్నం బాగా మగ్గుతుంది బిర్యానీ అనేది. చూసారు కదా వేడివేడి మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది. లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేసేయచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మేమైతే ఎక్కువ మసాలా తినము కాబట్టి మసాలా దినుసులు అనేది మేము చాలా తక్కువ వేసుకుంటాము. పిల్లలు ఉన్నారు కాబట్టి తక్కువ వేస్తాము మసాలాలు. కావాల్సిన వాళ్ళు ఇంకా యాడ్ చేసుకున్న చాలా బాగుంటుంది. స్పైసీగా కావాలంటే స్పైసీగా కూడా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.